మండలికం మీద ఆయనకు పట్టుంది కాబట్టి ఆయన దాన్ని అనుకూలంగా మాట్లాడిండు, తిట్లుగా మాట్లాడిండు. ఆయనకి ఏది మాట్లాడినా ఇప్పుడు కేసీఆర్ మాట్లాడితే 1,00,000 మంది లైవ్ చూస్తారు. ఆయనకి భాష మీద పట్టుంది, పిట్టకథలు చెప్పగలడు, సొల్లు కబుర్లు చెప్పగలడు, కట్టుకథలు చెప్పగలడు, అందరిని ఒప్పియగలడు. కానీ అదే పందాలో మనము ఆంధ్రోళ్ళని కేసీఆర్ తిట్టిండు కాబట్టి మనం తిట్టచ్చు, కేసీఆర్ని తిట్టి రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు, రేవంత్ రెడ్డిని తిట్టి నేను సీఎం అవుతా. ఇప్పుడు కులమానం ఏంది? తీర్మానం మల్లన్నను చూసి ఎన్ని ఛానళ్ళు వచ్చినాయి? 100 యూట్యూబ్ ఛానళ్ళు వచ్చినాయి. తీర్మానం వల్ల తిట్టి ఎమ్మెల్సీ అయ్యండి అని మనమే అంటున్నాం. తిడితే రేటింగ్స్ వస్తున్నాయి అంటున్నాం. మంచి సినిమా తీస్తే సక్సెస్ అవుతుంది, కానీ చెడు సినిమాలే తీస్తున్నారు అందరూ. ఇలా సోషల్ మీడియా మీద నియంత్రణ ఉందా? ఇలా మన జర్నలిజం సంఘాలు నిజంగా పనిచేస్తున్నాయా? నేనేమంటున్నా అంటే అక్షరానికి ఒక పవిత్రత ఉంది, దృశ్యానికి ఒక విప్లవం ఉంది. అక్షరాన్ని దృశ్యాన్ని నడి రోడ్డు మీద చేసింది ఎవరు? మనకి స్వీయ నియంత్రణ లేకనే కదా. ఇలా అంబుడ్స్మెన్ సిస్టమ్ మనం ఎందుకు పెట్టుకోలేకపోయినాం? ఇలా నువ్వు ప్రజాపాలన అన్నావు, ప్రజాస్పందన అన్నావు, మీడియా తీరు అన్నావు. మరి ఇంత పెద్ద సెమినార్ పెట్టి రాష్ట్రంలో ఉన్న అసలైన మేధావులు, పదవులు అనుభవించిన వాళ్ళు, మనకన్నా గురువులు అన్న వాళ్ళు ఒక్కళ్ళు ఎందుకు రాలే? రామచంద్రమూర్తి గారికి బాధ్యత లేదా? పెద్ద పెద్దలు ఉన్నారు కదా. అంటే అనాథ అయిపోయింది సమాజం. సమాజంలో పౌర సమాజం పనితీరు ఎట్లుంటుందో ఆ సమాజం అన్ని రకాల దురవలట్లకు అవుతుంది. తెలంగాణ ఉద్యమం అప్పుడు కేసీఆర్ తప్పు చేసినా కూడా పౌర సమాజం స్పందించింది. ఒక పుత్తూరు వెంకటేశ్వరరావు గారు, ఒక చుక్కా రామయ్య గారు, పెద్ద మనుషులు ఉండే. ఇవాళ పెద్ద మనుషులు ఏరి ఎక్కడికి పోయారు? పెద్ద మనుషులు అంటే ఇంకా దిగజారిపోవాలి మనం. అన్ని రాజకీయాల్లో విలువలు అట్లే ఉన్నాయి, మీడియాలో అట్లే ఉన్నాయి. ఎక్కడికి పోతాం మనము? ఎక్కడికి దిగజారుతాం? ఇలా కేసీఆర్ తప్పు చేసిండా? రేవంత్ రెడ్డి కాబట్టి ఇంకో ఎల్ఐ చేస్తాడు, ఎల్ఐ కాబట్టి మళ్ళీ చేస్తాడు. ఇందాక వరంగల్ సీనన్న మాట్లాడితే ఏమన్నాడంటే, ఎన్టీఆర్ కాలంలో కాంగ్రెస్ మీద కోపంతో ఒక కుక్కను పెట్టినా గెలిచింది అనే విధంగా ఎన్టీఆర్ అప్పుడు ప్రవర్తించిండు. ఎన్టీఆర్ తర్వాత 20 ఏళ్ల కాలంలో ఆందోళన మీద కోపంతో కేసీఆర్ యొక్క ఉద్యమ శైలి, ఉద్యమ పందాతో చెప్పును పెట్టినా గెలిచింది. కేసీఆర్ గారు ఏమన్నారు? సీఎం సీట్ నా చెప్పుతో సమానం అన్నారు. ఒకసారి చెప్పును పెట్టినా గెలిచింది ఒక నెగిటివ్ ఓటు బ్యాంక్ తోటి. తర్వాత 20 ఏళ్ల తర్వాత అదే వరంగల్ సీనన్న ఏమన్నాడు? కేసీఆర్ మీద కోపంతో రేవంత్ రెడ్డి గారు గెలిచారు. కుక్క అయిపోయింది, చెప్పు అయిపోయింది. ఇప్పుడు వచ్చింది. రేపు పొద్దున్న భవిష్యత్తులో ఇంకా ఎలాంటి చిత్తపాలన చూడాలని భయపడుతున్నాం. నేనేమంటున్నానంటే ప్రమాణాలు బోధించేటప్పుడు ఒక ఇన్స్టిట్యూషనల్ కనెక్షన్ లేకపోతే ఇలా శివారెడ్డిని ఎవరు కలెక్ట్ చేస్తారు, విజయ్ని ఎవరు? ఇండివిజువల్గా మనందరికీ వాక్ స్వాతంత్ర హక్కు ఉంది. మన హక్కు ఎంతవరకు? నీ ముక్కును తాకనంత వరకే. నా మీద చాలా కేసులు పెట్టారు. నేను చాలాసార్లు కేసీఆర్ గారిని తిట్టినాను. పొరపాటు ఉద్దేశపూర్వకంగా చేస్తే ఒక రకంగా ఉంటుంది, పొరపాటు తప్పు చేస్తే సవరించుకోవచ్చు. ఇలా తన్వి యాదవ్ అనే అమ్మాయి అరెస్ట్ అవుతుందని తెలుసా? ఆయన బూతులు మాట్లాడుతుందో నాకు రేటింగ్స్ వస్తాయి, నా ఛానల్లో కొద్దిగా వ్యూవర్షిప్ వస్తాయి, లేకపోతే జాబులు పోతాయి. ఇలా చాలామంది యూట్యూబర్స్ అని పెట్టుకున్న వాళ్ళు చాలాసార్లు మన బుచ్చన్న మేము చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. జర్నలిస్ట్ సంఘాలను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. వాళ్ళు ఎవరు అసలు జర్నలిజం స్పెల్లింగ్ కానీ, కరస్పాండెంట్ అంటే ఏంటి, రిపోర్టర్ అంటే ఏంటి, స్ట్రింగర్ అంటే ఏంటి, న్యూస్ అసలు బాధ్యతలు ఏంటి, జర్నలిజంకు ఉన్న విలువలు ఏంటి ఎవరికి తెలియదు. సోషల్ మీడియా వచ్చినాక ఎవరైనా పెట్టుకుంటున్నారు. ఇలా యథా రాజా తదా ప్రజ. మీరు ప్రెస్ అకాడమీ చైర్మన్ ఏమైండు? ప్రెస్ అకాడమీ ఏం చేస్తుంది? జర్నలిస్ట్ సంఘాలు ఏం చేస్తున్నాయి? ఫస్ట్ ఫెయిల్యూర్ మన దగ్గరే ఉంది. మనకు ఆదర్శమైన వాళ్ళు ఎవరు? మనకి కంట్రోల్ చేసేటోళ్ళు భయం ఎవరు, భక్తి ఎవరికి ఉంది? ఇవాళ భయం లేదు, భక్తి లేదు. బరి తెగించి మాట్లాడదాం. రాజకీయ నాయకులకి ఏముంది? ఎట్లయినా మాట్లాడతారు, వాళ్ళకి 4 ఓట్లు రావాలి. ఇలా మన ఇన్స్టిట్యూషన్స్ తప్పు లోపం వల్లనే ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఎవరు జర్నలిస్టో ఎవరు జర్నలిస్ట్ కాదని. మీరు చేసేది మనకు తెలియదు ఎవరు జర్నలిస్ట్ కాదన్నది. మరి ఎక్కడో ఒక చోట మనం ఇన్స్టిట్యూషన్ని కరప్ట్ చేయకపోతే ఇది ఇంకా దిగజారుతాం. ఇప్పుడు కనీసం మాట్లాడుకుంటున్నాం, రేపు కొట్టుకునే పరిస్థితి వస్తుంది. ఇవాళ గులపత్రికలు పోయి విషపత్రికలు అయిపోయి యూట్యూబ్ ఛానళ్ళు బూత్ మాట్లాడితేనే రేటింగ్స్ అనే వస్తుంది. కాబట్టి దయచేసి అన్న, పెద్ద మనుషులు ఎవరైతున్నారో అందరినీ తీసుకురా. నువ్వు మళ్ళీ ఇది కాదు, ఒక 1 డే వర్క్షాప్ పెట్టు. ఇంత పెద్ద సీరియస్ సబ్జెక్ట్ మీద పెడితే పెద్ద మనుషులు రాలేదంటే వాళ్ళందరూ పెద్ద మనుషులా? మరి వాళ్ళు ఏం మనుషులు అనేది నువ్వు కరెక్ట్ కమ్యూనికేట్ చేసినా లేదా? నీ తప్పు ఉందా లేకపోతే వాళ్ళ తప్పు ఉందా చెప్పాలి. అందరినీ పిలిచినాక 1 డే వర్క్షాప్ పెట్టు. తెలంగాణ సమాజము 1200 మంది పిల్లలు చచ్చిపోతే వచ్చింది. కేసీఆర్ కోసమో, రేవంత్ రెడ్డి కోసమో, మల్లన్న కోసమో, ఇళ్ళన్న కోసం రాలే. ఆ 1200 మంది పిల్లల త్యాగాలు, ఆత్మలు ఘోషపడతాయి. ఇలాంటి తెలంగాణ కోసమా మనం అందరం కొట్లాడింది? ఇలాంటి బూతుల తెలంగాణ కోసమా? పక్కన గులపత్రికలు ఉంటాయి కానీ తెలంగాణలో అందరికీ ప్రేమ ఉంటుంది. అన్న అనుకుంటాం మనం. అన్న అనేది మన కల్చర్. అట్లాంటిది మమకారాలు, అది రకరకాల లకారాలతో వస్తున్నాయి. ఇది యాక్సెప్టెన్స్ చేసి ఇప్పుడు శ్రావ్య యూట్యూబ్ పెట్టుకుంది. పొద్దున్న లేస్తే అమ్మాయి ఒక మాట్లాడుతుంటుంది. మల్లన్న మాట్లాడింది చూసి 100 ఛానళ్ళు వచ్చినాయి. ఇలా మల్లన్న ఆదర్శమా, పుల్లన్న ఆదర్శమా, ఎల్లన్న ఆదర్శమా? కాబట్టి ప్రెస్ అకాడమీ కానీ, ఈ జర్నలిస్టు సంఘాలు కానీ, మనం కానీ నిజాయితీగా మన తప్పుల్ని మనం ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు అన్న జర్నలిజం ఆయనకు ఉండదా? ఆయన జర్నలిజం చదువుకోలేదా? క్రాంతి అన్న జర్నలిస్ట్ కాదా? అక్కడ రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళని మనం ఏం అనలేము. కేసీఆర్ ఏదన్నా క్రాంతి అన్న తప్పు అనాల్సిందే. ఇవాళ రేవంత్ రెడ్డి ఏదన్నా అనాల్సిందే. ఒక మాట అన్నందుకు ఇవాళ 2 సంవత్సరాలు చూస్తున్నాం కదా. నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే జర్నలిస్టు సంఘాల్లో నిజమైన నాయకులు
ప్రెస్ అకాడమీ చైర్మన్లు ప్రొఫెసర్లతో ఒక అపెక్స్ బాడీ అయ్యి అసలు ఎవరు జర్నలిస్టులో కాదో ఎవరు డిసైడ్ చేయాలో చేయి. ఫస్ట్ రాజకీయ నాయకులు డిసైడ్ చేయొద్దు. రేవంత్ రెడ్డి మాట్లాడుతాడు, ఆయన వాళ్ళ అమ్మని అక్కని చెల్లెనంటే మాట్లాడ్డా. నేను ఆ ప్లేస్లో ఉంటే ఎక్కువ మాట్లాడతా. కేసీఆర్ పట్టుకొని కచరా పెద్ద ముక్కోడు గద ముక్కోడు అని తిట్టలేదు అందరం. రెండు రాజకీయ పార్టీల మధ్య కాదు ఇది. సమాజంలో పౌర సమాజం బాధ్యత తీసుకోవాలి. ఎక్కడో చోట మనమే స్వీయ నియంత్రణ పెట్టుకోవాలి. లేకపోతే ఇంకా దిగజారిపోయి కొట్టుకొని తిట్టుకొని తలకాయలు పట్టుకునే పరిస్థితి వస్తుంది. ఇంత మంచి టాపిక్ పెట్టినా కూడా రాని బద్మాషగాళ్ళకి తిడుతూ రేపు పొద్దున ఎవరైతే నిజమైన మేధావులు ఉన్నారో అందరిని పిలువు. మేధావి ఎవడో సామాజిక బాధ్యత లేని బద్మాషగాడు ఎవడో తేల్చాల్సిందే, నిజం గెలిచాల్సిందే. నాకు వయసు ఉంది 70 ఏళ్ళు, నీ పదవులన్నీ అనుభవిస్తా, నేను సీట్లు కూర్చుంటా, కానీ ఇప్పుడు మాత్రం రానంటే కుదరదు. లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు, స్ట్రైట్ కావచ్చు. తెలంగాణలో ఇజమే నిజం, అదే జర్నలిజం. నిజం చెప్పే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది, కానీ వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులను తిట్టే హక్కు ఎవరికి లేదు. నేను 100 సార్లు తప్పు మాట్లాడినా 100 సార్లు క్షమాపణ చెప్పిన. కావాలని తప్పు చేస్తే కాదు, పొరపాటు జారొచ్చు ఎవరైనా. ఒక ముసలోడిని పాపం వాడేవాడు అడ్డ మీద కూలీని తీసుకొచ్చి వాడితో మాట్లాడించి ముఖ్యమంత్రిని తిట్టిస్తే ముఖ్యమంత్రికి కరెక్టే, ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడి ఆయన రేవంత్ రెడ్డిగానే మాట్లాడుతున్నాడు. ఆయన వ్యక్తిగతంగా నా కుటుంబ సభ్యులు పెడితే నాకు చీమునెత్తుడు లేదా అంటున్నాడు. ఇలా రకుల్ రావు అని పెట్టినప్పుడు, డ్రామా రావు అని పెట్టినప్పుడు, గోడలు దూకుతున్నప్పుడు భాష ఎక్కడ దాకా పోతుంది? మనం ఏం విలువలు నేర్పుతున్నాం? కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఆ కవితని తైతక్క అని బాతాల పోసే అందరం ఇప్పుడు నన్ను తిడితే, నన్ను లంకొడక అని తిడితే అప్పుడు నాకు కోపం వస్తుంది, నేను తిడితే రాదు. నేనేమంటున్నా అంటే మనమే స్వీయ నియంత్రణ పాటించాల్సిందే. దీనికి మన తరం ఇప్పుడు మనమంతా 50 ఏళ్ళలో ఉన్నాం. రేపు పొద్దున ఆ శ్రావ్య వాళ్ళు ఇంకా రేపు పొద్దున ఇదే జర్నలిజం అనుకుని ఇంకా ఆ తిరుపతి వాళ్ళు ఇందాక అంటున్నాడు ఆయన, మళ్ళీ నన్ను చూసి ఇదే జర్నలిజం అనుకుంటున్నాడు. అబ్బాయి పేరు తిరుపతి, ఆ తిరుపతి. నేనేమంటున్నా అంటే ఫస్ట్ మనం ఇంటర్నల్గా కూర్చొని మనం చేసిన తప్పుల్ని మనం అంగీకరించాల్సిందే. గొంగట్లో కూర్చొని ఎంటికలు ఏరుకుంటే అది మనం మోసం చేసుకోవడం అవుతుంది. దయచేసి ఎవరైనా ఏమైనా హర్ట్ అయితే ఏమనుకోకండి. పార్టీలుగా ఎవరి ఐడియాలజీ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు అన్న రైట్ 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఆయన రైట్ పై సిన్సియర్గా పనిచేస్తున్నాడు. నాకు నచ్చకపోవచ్చు, అంకిత భావంతో ఎవరి ఐడియాలజీ వాళ్ళకి గొప్పగా ఉంటుంది. కానీ మనం డబుల్ గేమ్ ఆడి ట్రిపుల్ గేమ్ ఆడతామంటే మన ముఖం మీద మనమే పెండేసుకున్నట్టు ఉంటుంది. రేపు పొద్దున మనం ఏది ఇస్తే అదే రిటర్న్ వస్తుంది, ఇంకా స్పీడ్గా వస్తుంది. కాబట్టి కేసీఆర్ని తిట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు, రేవంత్ రెడ్డిని తిట్టి నేను ముఖ్యమంత్రి అవుతా, తిడితే గొప్ప జర్నలిస్ట్ అవుతా, 4 బూతులు మాట్లాడితే 4 యూట్యూబ్ వస్తుంది అనే ట్రెండ్ నడుస్తుంది. దయచేసి ఆ ట్రెండ్ పోగొట్టాలంటే మనమే బాధ్యత తీసుకుందాం. పబ్లిక్ ముందు కాకుండా మన ఇజ్జత్ మనమే తీసుకొని మన ఈగోని మనమే చంపుకుందాం. బయటోడు ఇజ్జత్ తీసే అవకాశం ఇవ్వకండి.